ఫ్రెండ్స్ నిన్న బీబీ ఉత్సవం అంటూ ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు. అంటే ప్రోమో అని కాదు, ఒక 6 మినిట్స్ వీడియో అయితే రిలీజ్ చేశారు. అది మీ అందరూ చూసారనమాట. అందులో అయితే ముఖ్యంగా నయని పావని అయితే ఫాదర్ గురించి ఒక ఎమోషనల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుందనమాట. సో తను షర్టు వాళ్ళ నాన్న షర్టు వేసుకున్నట్టు, సో అలాగే తను వాళ్ళ నాన్నను ఓదారుస్తున్నట్టు, వాళ్ళ నాన్న తనను ఓదారుస్తున్నట్టు ఒక మంచి ఎమోషనల్ యాక్ట్ చేసిందనమాట. ఆ యాక్ట్లో భాగంగానే బిగ్ బాస్ హౌస్ ద్వారా నాకైతే ఒక మంచి నాన్న దొరికాడు అంటూ శివాజీ గారి ప్రస్తావన తీసుకుని ఆ వీడియోలో క్లిప్ చేసి పెట్టడము అందరిని చాలా ఆకట్టుకుంది అనేది చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన యాంకర్ శ్రీముఖి మినహాయించి రిమైనింగ్ పర్సన్స్ అంటే బీబీ కండీషన్స్ అందరూ కూడా పల్లవి ప్రశాంత్, దాని తర్వాత శివాజీ గారు ఆల్మోస్ట్ ఏడ్చేశారు. తనైతే చిన్న పిల్లలాగా ఏడ్చేశాడు అనమాట. ఈ అమ్మాయిని నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు రెండో రోజు నేను కనిపెట్టాను, తన ఫాదర్ లేడు, తను ఎంత బాధపడుతుందనేసి నేను రెండో రోజు కనిపెట్టాను, అందుకే ఆ అమ్మాయికి నేను అండగా ఉన్నాను అంటూ శివాజీ గారు అయితే మాట్లాడడం జరిగిందనమాట. నిజంగా ఫ్రెండ్స్, ఆ యొక్క ఎమోషన్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా కడతారు పెట్టుంటారు. ముఖ్యంగా ఎవరైతే తండ్రి లేకుండా ఉన్నారో వాళ్ళు చాలా అయితే బాధపడి ఉంటారు. ఎందుకంటే ఒక తండ్రి లేకపోతే ఆ కుటుంబం ఎంత సతమతం అవుతుందో అనేది నిజంగా చాలా కష్టము. శివాజీ గారు చాలా మంచిగా మాట్లాడారనమాట ఆ యొక్క వీడియోలో. నిజంగా చాలా అయితే ఎమోషనల్ యాక్ట్ అనిపించింది నాకైతే. ఈవెన్ ప్రతి ఒక్క కండిషన్స్ కూడా కన్నీరు మున్నీరుగా చేసి చాలా అయితే ఏడ్చారు. వాళ్ళ ఫాదర్ ఏ విధంగా అయితే కష్టపడ్డారు అవన్నీ కూడా వాళ్ళు చెప్పున్నారు. ఈవెన్ పల్లవి ప్రశాంత్ కూడా నేను నన్ను జైల్లో పెట్టినప్పుడు మా నాన్న కోర్టు దగ్గర బయట పడుకున్న ఆ వీడియో చూసి నేను ఇంకా ఎందుకు బతుకున్నానా అని నాకు అనిపించింది అని చెప్పి తను కూడా చాలా అయితే ఎమోషనల్ అయ్యాడు. సో కాబట్టి తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 నాకు తెలిసి బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే దానికి వచ్చేంత రేటింగ్ కానీ ఏ షోకి రాలేదన్నమాట. సో ఇన్ని సీజన్స్ మనం చూసాము. ఉల్టా పుల్టా అంటూ సీజన్ 7 వచ్చి ఇంత పెద్ద హిస్టరీ క్రియేట్ చేసి ఒక కామన్ మ్యాన్ విన్నర్ చేసింది. పల్లవి ప్రశాంత్ ఎక్కడో మట్టిలో మాణిక్యం అంటూ పొలం పని చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ ఉన్న అతన్ని బిగ్ బాస్ పిలుపునిచ్చి తను విన్నర్, తను కూడా బాగా ప్రూవ్ చేసుకుని విన్నర్ అయ్యారు తెలుగు సీజన్ 7. సో నాకు తెలిసి సీజన్ 7 అనేది చరిత్రలో నిలిచిపోయే సీజన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే ఆ యొక్క బీబీ ఉత్సవం బిగ్ బాస్ రీయూనియన్ అంటూ వచ్చిన ప్రోమో అలానే వచ్చిన వీడియో అయితే అందరిని చాలా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా నేను చెప్పినట్టు ఏదైతే నయని పవన్ డ్యాన్స్ చేసిందో ఆ డ్యాన్స్ వీడియో అయితే చాలా అయితే వైరల్గా మారిందనమాట. ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.